కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ఒకటో వచనం కాడి నుంచి చదవండి. యజమానులారా, పరలోకములో మీకును యజమానులగునని ఎరిగి న్యాయమైనది చదవండి ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చాలండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మనం దేనికి కృతజ్ఞత కలిగి ఉండాలి? ప్రార్థనకి కృతజ్ఞత కలిగి ఉండాలంట. మన విశ్వాసంతోనూ ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసేస్తున్నాంలే, ఏదోను మనకు వచ్చింది, అయ్యో 4 మాటలు మాట్లాడేసుకుని ప్రార్థన చేసేస్తాంలే మనం అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన పరిస్థితుల్ని ప్రార్థన మారుస్తుంది. కానీ మనం ఒక్కొక్కసారి మన పరిస్థితులు మారవు. మనం ప్రార్థన చేసినా మన పరిస్థితులు ఒక్కొక్కసారి మారవు. అది మారాలంటే మన ప్రార్థన వల్లే మన పరిస్థితులు మార్చగలుగుతాము. ఎప్పుడు మనం ప్రార్థించాలి, ఎప్పుడు కూడా మనము ప్రార్థించేవారిగానే ఉండాలి. మనం ప్రార్థించుకోకుండా దేవుడు మనకు అద్భుతం చేసేస్తాడా? మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మనకు డబ్బులు అవసరం అనుకోండి, డబ్బులు ఇవ్వండి, మాకు డబ్బులు అవసరం, మాకు డబ్బులు ఇవ్వండి అంటాం. ఎన్నిసార్లు అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు ఇస్తానంటారో, కొందరు ఇవ్వరు. ఇస్తానని సమయం వచ్చేసరికి ఇవ్వరు. కానీ కొందరు ఇసుక్కుంటారు. అస్తమానం అడుగుతావేంటి, డబ్బులు లేవని చెప్తున్నాను కదా, పదే నన్ను అడుగుతున్నావేంటని మనుషులు అయితే ఇసుక్కుంటారు. దేవుడు అలా ఇసుక్కోడు. మనం ఏది అడిగినా సరే, మనం ఏం అడుగుతామని ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు మనం చేసే ప్రార్థన. మన ప్రార్థనకు దేవుడు ఎప్పుడు ఇసుకుదలంటూ ఉండదు. మనం అడగడానికి ఇసుక్కోవాలమో తప్ప దేవుడు కూడా ఎప్పుడు మనకి ప్రతి అడిగిన దాంట్లో ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. మనం ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో ప్రార్థించాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఈ పని నాకు జరుగుతుందని మనం ప్రార్థించాలి. బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక మంది భక్తులు ఉన్నారు. అందరూ కూడా ఎక్కువ ప్రార్థన వల్లే. దేవుడు కూడా యేసు ప్రభువు కూడా మనకి ఏం చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించమంటున్నాడు. ఎక్కువ ప్రార్థనే చేయమంటున్నాడు. యేసు ప్రభువు ఆయన శిశువులకు కూడా ప్రార్థన నేర్పించాడు. మనల్ని కూడా ఆయన ప్రార్థన ఎక్కువ చేయమంటున్నాడు. ఎక్కువ క్రైస్తవుడికి ఎటువంటిది ప్రార్థన? ఊపిరి లాంటిది. మనకెప్పుడు కూడా ఊపిరి ఎలా తీసుకుంటామో, మనము ఈ గాలిని ఎలా లోపలికి పీల్చుకుంటామో, ఒక 2 నిమిషాలు ముక్కు మూసుకుని ఉంటే కనుక మన ప్రాణం పోతుంది. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్కరికి, క్రైస్తవులనే కాదు ప్రతి ఒక్కరికి అవసరమైనది ప్రార్థన. ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పదన్నమాట. ఆ శక్తిని మనం పొందుకోవాలంటే మనము ఆయన్ని గోజాడాలి. మనం కోపం వచ్చినప్పుడు మనలో ఒక పెద్ద తీవ్రత వచ్చేస్తుంది. మనలో కోపం బీపీ ఎక్కువైపోతుంది. తీవ్రతగా మనం వాళ్ళ మీద యుద్ధం చేసేస్తాం, వాళ్ళ మీద మాటలు అంటాం, దెబ్బలాడతాము. కానీ మనము వాళ్ళ మనుషుల మీద దెబ్బలాడటం అంత తీవ్రత కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. యేసుప్రభు ఏం కోరుకుంటున్నాడు? ప్రతి సంఘములో కూడా ప్రార్థనా శక్తి కావాలంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన ఎపప్రా ఏమంటున్నాడు? నిలకడగాను సంపూర్ణంగా ప్రార్థించమని అడుగుతున్నాడు. రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు బ్రతిమాలుకుంటున్నాడు. మీ అందరూ కూడా ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి, మన సువార్త కొరకు ప్రార్థించండి అని బ్రతిమాలుకుంటున్నాడు. మనము కూడా ఒకరికి ఒకరు మనం చెప్పుకుంటున్నాం. ఏంటి? మాకు ఈ సంఘం కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే మా అవసరత కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నా. అలాగే మనం ఒకరికి ఒకరు చెప్పుకోవాలి. ఒకరికి ఒకరు మన కష్ట సుఖాలు చెప్పుకుని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మనం ఎందుకు వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన ఎందుకు చేయాలి? మన మట్టికి మనం ప్రార్థన
అర్థం చేసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటే అది కుదరదు. కానీ ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. దైవ సేవకుల కోసము, పరిచర్య కోసము, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన జిల్లాల కోసం, ప్రతి దానికోసం ప్రార్థించాలి. ఎవరో నా ప్రార్థన వినట్లేదు, నా ప్రార్థన ఎవ్వరూ వినట్లేదు, ఎవరో గుర్తించట్లేదు అని మనము అనుకుని మనం ప్రార్థించడం కాదు. ఎవరో గుర్తించాలని మనం ప్రార్థించడం కాదు. మన ప్రార్థన దేవుడు వింటాడు. మనం ఒకవేళ మనుషులు వినకపోయినా వాళ్ళ కొరకు మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. అలాగే మనం అనుకోవచ్చు, నేను ప్రార్థన చేసేస్తే స్వస్థతలు వస్తాయా, ఈ ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అని మనకి ఒక్కొక్కసారి మనకి కూడా భయం వేస్తుంది ప్రార్థించేటప్పుడు. కానీ మన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించినప్పుడు ఒక అద్భుతము, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిపిస్తాడు. ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు అనేక మందికి స్వస్థతలు కలుగుతాయి. ఇప్పుడంటే ప్రార్థన అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ప్రకారముగా ప్రార్థించేస్తున్నారు. కానీ మా చిన్న వయసులోనూ ప్రార్థనలు అంటే చాలా భక్తితోనూ ప్రార్థన చేసేవారు. అలాగే రెడ్డి చెరువు చర్చిలో కూడా ప్రార్థించేవారు. పాస్టర్ గారు ఎప్పుడో పాటలు పాడేసుకుని సాక్ష్యాలు చెప్పేశాక ఎప్పుడో వాక్యూమ్ టయానికి ఆయన వచ్చేవాడు. ఆ పాస్టర్ గారు మార్త నుంచి రావాలి, సైకిల్ వేసుకుని వచ్చేవారు. ఆయన వచ్చి అప్పుడు వాక్యం చెప్పేసి ఆయన వెళ్ళిపోయేవారు. కానీ తర్వాత మళ్ళీ వారం రోజులు కూడా ఎవరికి ప్రార్థన ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. అయినప్పటికైనా విశ్వాసులే శనివారం ప్రార్థన, శుక్రవారాల ప్రార్థన, ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చర్చిలోకి తీసుకొచ్చేసేవారు. చర్చిలోకి తీసుకొచ్చి వాళ్ళ కొరకు ప్రతి ఒక్కరు విశ్వాసులే గొలుసు ప్రార్థన చేసేవారు. వాళ్ళకి సమాధానం వచ్చే వరకు కూడా ప్రార్థన విడిచిపెట్టేవారు కాదు. ఒకరి తర్వాత ఒకరు గొలుసు ప్రార్థన చేసేవారు. వాళ్ళకున్న బలహీనతలు తగ్గిపోయి, వాళ్ళని పట్టుకున్న దురాత్మ శక్తులు విడిపోయి అంత పట్టుదలగా ప్రార్థించేవారు. మనము కూడా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆ శక్తిని కలుగు చేస్తాడు. మనంతటా మనం ప్రార్థన చేయాలంటే మనం చేయలేం. ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలని మనకి అనిపించి మోకరించేటప్పటికి మనకి అన్నీ మన మైండ్లో ఏం గుర్తుకొచ్చేస్తాయి, మనకున్న పనులు ఏమన్నా పెండింగ్ ఉన్న పని, ఈ పని చేయాలి ఆ పని చేయాలని అప్పుడే జ్ఞాపకం వస్తుంది. లేకపోతే అప్పుడే ఫోన్ వస్తుంది, అప్పుడే ఎవరో తలుపు తడతారు వచ్చి. సరిగ్గా మనం ప్రార్థన చేయాలి, మనం కనీసం అరగంట గంటన్నా ప్రార్థించాలని మోకరించినప్పుడు మనకి ఏదో ఒక ఆటంకము, అపవాది ఎప్పుడు కూడా దాని మంత్రతంత్రాల కోసం మన మీద ప్రయోగించాలని అది చూస్తూనే ఉంటుంది, ప్రార్థన చేయనివ్వదు. మనకు అనాలోచనలు కలుగు చేసేలాగా ఉంటుంది. అయినప్పటికైనా మనం ఏం చేయాలి, మనం ముందుగానే సిద్ధపడి, మనం ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎలా ముందుగా సిద్ధపడుతున్నామో, లేదా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఫోన్కి సమయం ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు సినిమాలు చూడడానికి, వాళ్ళు సీరియల్ చూడడానికి, ఆడవాళ్ళు అయితే సీరియల్ కరెక్ట్గా టయానికి వెళ్ళిపోయి సీరియల్ చూసేస్తున్నారు. అలా సీరియల్ చూస్తున్నారు. కానీ మనము టైం పెట్టుకోవాలి. మన పనులన్నిటికీ టైం పెట్టుకుంటాం. పలానా టయానికి పలానా చోటుకి వెళ్ళాలి, పలానా పని చేసి రావాలి అని మనం టైం పెట్టేసుకుంటున్నాము. కానీ మనము ప్రార్థించడానికి టైం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థించడానికి టైం పెట్టుకున్నామో ఆ టైము ప్రకారముగా మనం ప్రార్థించగలుగుతాము. మన ప్రార్థన ఎవరో మన చుట్టూ 100 మంది ఉంటే నేను ప్రార్థన చేసేస్తాను, నాకు ఒక్కడుంటే ప్రార్థన రాదు అనుకోకూడదు. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఒంటరిగా దేవునితో గడిపినట్టు, మనము దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టే. మన ప్రార్థన అంటే వేరేవేవో మాట్లాడుకుంటాం కాదు. ప్రార్థన అంటే ఏంటో అనుకోవసరం లేదు. మనం ఎలా మాట్లాడుకుంటున్నామో, మన తల్లిదండ్రులకి మన విషయాలు ఎలా చెప్తున్నామో, మన బిడ్డలు మనకు వచ్చి ఎలా చెప్తున్నారో, అలాగే మనము కూడా తండ్రికి మన విషయాలు చెప్పుకుంటమే ప్రార్థన అనేది. మనం ఎవరో నేర్పిస్తే చేసేది ప్రార్థన కాదు. మన హృదయంలో నుండి మన అవసరాలు, మనకి ఏది అవసరమై ఉందో అది దేవుడిని అడగాలి. మన తల్లిదండ్రులను ఎలా అడుగుతున్నామో అప్పుడు దేవుడిని కూడా మనం అడిగినప్పుడు దేవుడు మనకు అది సహాయం చేస్తాడు. బైబిల్లో ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? బైబిల్లో ఆదికాండము 32:22 చదవండి. ఆదికాండము 4:26. మరియు షేతునుకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చాలండి. ఇక్కడ ఎప్పుడు ప్రారంభమైంది? మనకి బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 4:26 26
ప్రారంభమైంది. మొదటి ప్రార్థన ఇక్కడ నుండి ప్రారంభమైంది. మనకి మొదటగా ప్రార్థించారు. అలాగే బైబిల్లో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. కానీ దేవుడు సమాధానం ఇచ్చే శక్తి కొలదిగా మనం అరిసి అరిసి ప్రార్థన చేసేయక్కర్లేదు. మనం ఒక్క మాట దేవుడిని అడిగితే సరిపోతుంది. మనం ఎప్పుడు మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మనము దేవుడిని అడగాలి. మనకు ప్రతి అవసరతను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనకి వెంటనే సమాధానం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానే, నేను ఎంతకాలము నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు సమాధానం రావటం లేదు అని మనం ఒక్కొక్కసారి అనుకుంటాం. కానీ మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా? ఎప్పుడు వెళ్తుంది? మనం హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, మన హృదయాన్ని నిర్భరముగా పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, ఏదన్నా పని చేస్తారు. వాళ్ళు ఏదన్నా తప్పు పని చేసినప్పుడు, వాళ్ళు అల్లరి పని చేసినప్పుడు భయపడతారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళరు. అలాగే ఇక్కడ మనము కూడా మనలో హృదయము శుద్ధి లేనప్పుడు, మన హృదయంలో ఉన్న కలంకం మనం కడుక్కోలేనప్పుడు దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడలేము. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని శుద్ధిగా ఉంటామో దేవునితో మన విషయాలన్నీ కూడా చెప్పగలుగుతాము. అదే ప్రార్థన. మనం అయ్యో ఇక్కడ స్థలం బాగాలేదే, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, నేను ఇక్కడ ఎలా ప్రార్థన చేయగలను అని మనం అనుకోకూడదు. ఎక్కడున్నా సరే మనం కనీసం మనకు ఆపత్కాలం మందు మొరపెడితే దేవుడు మనకి ప్రతి ఉత్తరం ఇస్తానన్నాడు. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా సరే మనకి ఆ ప్రార్థనకు సమాధానం వస్తుంది. మా అమ్మమ్మ అలాగే చేసేది. ప్రార్థన ఎలా చేసేది? ఎక్కడుంటే అక్కడ కూర్చుని ప్రార్థన చేసేసేది. ఇంకా ఇంట్లోకి వెళ్ళాలి, నేను మోకరించాలి, వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి దేవుడికి అని ఉండేదే కాదు. తనకు అవసరం వచ్చినప్పుడు, తనకి ఏదన్నా అవసరం వచ్చి జ్ఞాపకం వచ్చినప్పుడు, ఏదన్నా అవసరం వస్తే అక్కడ కూర్చున్న చోటే ముసుగు వేసుకుని ప్రార్థించేసేది. అలాగే ఆ ప్రార్థనకు కూడా సమాధానం దేవుడు ఇచ్చేవాడు. ఎప్పుడు కూడా ఆయన మీద ఆనుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయము చేస్తాడు. అలాగే ఆదికాండము 32:22 కూడా చూడండి. అది కాదు, 32:22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసును. చాలండి. ఇక్కడ యాకోబు కూడా ఏం చేశాడు? యాకోబు కూడా ఏమనుకున్నాడో, యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఒక అరణ్యములోను ఏమీ లేదు, అరణ్యములో ఏమీ అతనికి లేనప్పుడు ఒక రాయి తీసుకుని ఆ రాయే తలగడిగా చేసుకుని ఆ రాత్రి అక్కడ పండుకున్నప్పుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆకాశానికి భూమికి ఒక నుంచుని వేసి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం దర్శనం చూశాడు. ఆ దర్శనం చూసి అక్కడ ఆ రాయికి అక్కడ నిలవబెట్టుకుని మళ్ళీ అక్కడ మొక్కుబడి చేసుకున్నాడు. నేను మళ్ళీ అన్నీ కలిగి ఉండి నేను క్షేమంగా తిరిగి వస్తే అక్కడ దేవుడిని ఆరాధిస్తానని మొక్కుబడి చేసుకుని వెళ్ళినప్పుడు తన మేనమామ దగ్గరికి వెళ్ళాడు. తన మేనమామ దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేశాడు, పని చేశాడు. అన్నీ కలిగి ఉన్నప్పటికైనా తనకు ఒక భయం ఉండిపోయింది. అన్నీ చేస్తున్నాడు, దేవుడు అంటే భక్తి ఉంది, అన్నీ ఉంది. కానీ యాకోబుకి ఎందుకు భయం వేసింది? తన అన్నను మోసం చేశాడు కాబట్టి. తన తండ్రికి కూడా దగ్గరికి వెళ్ళి మోసం చేశాడు. తన అన్నకు రావాల్సిన దీవెనలన్నీ కూడా యాకోబు పొందుకున్నాడు. ఆ భయం మనసులో ఉండిపోయింది. మనలో కూడా భయం ఉంటే మనము ప్రార్థన చేయలేము. కానీ ఆ భయం ఉన్నప్పటికైనా తనకు తెలుసు నేను చేసింది తప్పని యాకోబు అనుకున్నాడు. మళ్ళీ తిరిగి తన దేశానికి రావడానికి మొత్తం వచ్చేటప్పటికి వాళ్ళ అన్నయ్య ఏమన్నా చేస్తాడోమని భయపడ్డాడు. అన్నగారికి భయపడినప్పటికీ ముందుగా ఏం చేశాడు? తన మందల గొర్రెలను, ఒంటెలను అన్నిటిని కూడా ముందుగా పంపించేశాడు. తన భార్యలను, తన పిల్లలను, దాసులను అందరినీ పంపించేసి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు తెల్లవార్లు కూడా దేవదూత అక్కడికి వచ్చింది. దేవదూత కాలు పట్టుకుని ఇంక విడిచిపెట్టట్లేదు. నన్ను దీవించు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీ పేరేంటి చెప్పమంటుంది, కానీ తన పేరు చెప్పట్లేదు. యాకోబు అంటే మోసగాడని అర్థం ఆ పేరుకి.
కానీ పేరు చెప్పట్లేదు. అప్పుడు దేవదూత ఇంకా తెల్లవారుజాము అయిపోయింది కానీ దేవదూతలు వెళ్ళిపోవాలి ఉండకూడదు కాబట్టి ఆ కాలు గూడి కొట్టేసి వెళ్ళినప్పటికైనా విడిచిపెట్టలేదు. అప్పుడు ఇక్కడ నుండి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలులని దేవుడు దీవించాడు. యాకోబుని దీవించినప్పుడు ఇటు మనుషులందు కూడా దీవెన పొందాడు, ఇటు దేవుని యందు కూడా దీవెన పొందాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకు ఇదంతా యాకోబు చేసింది? ప్రార్థన వల్ల ఏకాంతంగా ప్రార్థించాడు. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు మన హృదయం నిర్భరముగా పెట్టి మనం దేవుడిని అడిగితే దేవుడు వెంటనే మనకి సమాధానం ఇస్తాడు. మేము కూడా ఎంతో ప్రార్థన చేసేవాళ్ళము. ఒకరోజు నాకైతే చాలా బలహీనంగా ఉంటే హాస్పిటల్లోనే ఉన్నాను. హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే మా నాన్న మా అమ్మ ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా ప్రార్థన చేసేస్తున్నాను. నేను మంచం మీద పడుకునే ప్రార్థన ఎంత గట్టిగా ప్రార్థన చేస్తుంటే మా అమ్మ అంది, ఎందుకమ్మ అంత గట్టిగా చేస్తున్నావో, నెమ్మదిగా చెయ్యి అని మా అమ్మ చెప్తుంది. అయినప్పటికైనా సరే నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మా నాన్నగారు అన్నారా, చెయ్యి ఎంతసేపు చేస్తుందో ప్రార్థన, అంతవరకు నువ్వు ఆపు చేయొద్దు అన్నారు. అంత గట్టిగా ప్రార్థన చేసినప్పుడు నేను దేవుడిని అడిగినప్పుడు నాకు దేవుడు ఎంతగానో స్వస్థత కలిగి చేశాడు. అంత శక్తి ప్రార్థనలో ఉంది. మనం ఎన్ని పనులు చేసి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనకి ఏది కూడా రాదు. మన కూడా ఉండేది మన ప్రార్థనే. మన ఆపత్కాలం మందు దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉంటాడు. మన ప్రార్థనలో ఉన్న శక్తి చాలా శక్తివంతమైనది. ఎక్కువగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. మన అవసరాల కొరకు ప్రతిదీ దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తాడు. అలాగే మరి మనం ప్రార్థనలో ఇంకా కొనసాగేటట్లు, ఇంకెక్కువగా ప్రార్థించేటట్లు మరి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. చిన్న వాక్యం